హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. మనకి బియ్యం పిండి ఉంటే మన రవ్వ దోశలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకే ఒక ఇంగ్రీడియంట్, అది కూడా బియ్యం పిండి. అది పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఇమ్మీడియట్గా అంటే మీకు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. రవ్వ దోశ చాలా క్రిస్పీగా, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ హోటల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దానికి మించిన రుచి ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను 1.5 కప్పు బియ్యం పిండి. మీరు ఇంకా హెల్తీగా చేసుకోవాలి అంటే నేను ఇక్కడ బియ్యం పిండిని కూడా బ్రౌన్ రైస్ మనకి దొరుకుతాయి కదా, అది పిండి పట్టించుకొని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ పిండితోనే నేను చేస్తున్నాను. లేదంటే మీరు నార్మల్ బియ్యం ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. అంటే వీటిని కూడా మనం హెల్తీగా, అంటే ఏది తిన్నా మనము హెల్తీగా తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని సో వీటిని కూడా మనము బ్రౌన్ రైస్ని పిండి పట్టించుకొని పెట్టుకున్నారంటే ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ 1.5 కప్పు పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేశాను. మా పిల్లలకి జీలకర్ర అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి కొద్దిగా వేసాను. మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం అంటే ఇది అల్లం అంతే, చూసారు కదా, సన్నగా పంటికి తగిలినట్లు ఉండాలి. జనరల్గా పిల్లలు పంటికి తగిలితే తినరు కదా, అందుకని సన్నగా కట్ చేసుకుంటే ఇంక అసలు అవి పంటికి తగలకుండా ఉంటాయి. అలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఎంత వీలైనంత సన్నగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ వేసేసుకొని జనరల్గా దీంట్లో కొద్దిగా ఉప్మా రవ్వ అని దొరుకుతుంది కదా మనకి, అది వేస్తారు. గోధుమ పిండి, అది మైదా వేస్తారు. ఇంకా ఇలా రకరకాలుగా వేస్తారు. అవన్నీ ఏమీ వేయనవసరం లేదండి. సింపుల్గా ఇలా చేసుకోండి. టేస్ట్ మీరే చెప్పండి ఎలా ఉంది అనేది. డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదా, ఇవన్నీ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి. అంటే చాలా మన పల్చగా ఉండాలి మన పిండి అనేది. సో చూసారు కదా, నీళ్ళ కన్నా ఇంకొంచెం థిక్గా ఉండాలి. మన నీళ్ళ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్గా ఉండాలి. అప్పుడైతే మీకు పల్చగా వస్తాయి దోశలు, క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఫస్టే మనము పిండి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము చట్నీ, మనకి మసాలా అంటే ఆలు మసాలా ఇవన్నీ రెడీ అయిపోయేసరికి మన పిండి కొంచెం నానుతుంది, అంటే మనకి మ్యారినేట్ అవుతుంది. అలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మన చట్నీ, మన మసాలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇక్కడ దోశలు వేసాను. నేను మీకు దోశ వేయటం కూడా చూపించలేదండి. జనరల్గా అందరూ చేస్తాం కదా దోశలు, ఇంకా అది మీకు ఎలా చేయాలో చూపించలేదు. ఇలా పల్చగా దోశలు వేసుకోండి. దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ, నేను ఆలు మసాలా కూడా చేశాను. మీరు ఇన్ కేస్ ఆలు మసాలా అది మీకు వీడియో కూడా కావాలి అంటే నేను మీకు ఆల్రెడీ మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో చేశాను. మసాలా పిండి అంటే మన దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఆ వీడియో కూడా చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వీడియో చూడండి, మీకు పైన లింక్ ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి. మీకు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మసాలా ఎలా చేసుకోవాలి అన్నీ క్లియర్గా చూపించాను. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ పల్లి చట్నీ పెట్టుకున్నాను, మసాలా ఆలు రెడీ అయిపోయింది. అన్నీ టేస్ట్ చూడండి పెట్టుకొని, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు బయట టిఫిన్ సెంటర్లో తినాల్సిన పనే లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ రవ్వ దోశ. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అస్సలు మిస్ కావద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.